ఆత్మల రక్షణే ధ్యేయంగా సువార్త ప్రకటన చేశారు. సంఘ స్థాపనే లక్ష్యంగా ప్రేమను ఇలలో పంచారు. ఆత్మల రక్షణ ధ్యేయంగా సువార్త ప్రకటన చేశారు. సంఘ స్థాపనే లక్ష్యంగా ప్రేమను ఇలలో పంచారు. రాజ్య విస్తరణ ఇష్టంగా శ్రమల గుండ పయనించారు. పరలోకమే తమ స్వాస్థ్యంగా ఉన్నవన్నీ ఇలా విడిచారు. ప్రతి సేవకుని జీవితం ప్రభు యేసుకే అంకితం. ప్రభు సేవలో తన మరణం ప్రతి సేవకునికి ధన్యం. చింత ఎందుకు నేస్తమా ఈ లోకం వారికి యోగ్యమా? ప్రభువు పిలిచాడు నేస్తమా పరలోకం వారికి నిత్యం సుమా. పరలోకమే వారికి యోగ్యం సుమా. దైవ సేవకుల మరణం దైవ దృష్టికి ఎంతో ప్రియమం. మరణం కాదది పయనం పరదైసులో జీవం పదిలం. దైవ సేవకుల మరణం దైవ దృష్టికి ఎంతో ప్రియమం. మరణం కాదది పయనం పరదైసులో జీవం పదిలం. అలసట ఎరుగని జీవనం దైవ సేవలో ఇలా పయనం. కన్నీటి ప్రార్థన జీవితం ముళ్ళ బాటలో నడిచిన వైనం. ఆత్మల రక్షణకై దేవుని మహిమకై ఆత్మల రక్షణకై దేవుని మహిమకై చింత ఎందుకు నేస్తమా తిరిగి లేచుట తథ్యం సుమా. ప్రభువు లేచాడు నేస్తమా పునరుత్థానమే సాక్ష్యం సుమా. క్రీస్తు పునరుత్థానమే సాక్ష్యం సుమా.